వస్తుంది అనమాట. ఇంకోటి యారో ఉంది చూడండి, ఆ పాత తీసేసిన. ఓకే, ప్రీ కార్బన్ కూడా ఇన్స్టాలేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సిల్వర్ కలర్ ఉంది కదా, ఇదేంటంటే యూవీ లైట్ అంటారు. యాక్చువల్లీ ఇది యూవీ ఫీచర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ క్యాండిల్ అవైలబుల్ ఉంటుంది అనేది కాదు. ఈ ఫీచర్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మనకు కావాలంటే ఉన్న దాంట్లో ఎగ్జిస్టివ్ కూడా పెట్టుకోవచ్చు. పాత ఉన్నా కూడా ఇది ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి సపరేట్గా ఇది పర్చేస్ చేయాలి, దీంట్లో కాదు. ఇది యూవీ ఫిల్టర్ అంటుంది. నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి యూఎఫ్ అంటారు, అల్ట్రా ఫిల్టరైజేషన్. యూవీ అంటే అల్ట్రా వైలెట్ అంటారు. యూవీ అల్ట్రా వైలెట్ ఒక లైటింగ్ తోటి ఇందులో ఈ బ్లూ లైట్ అనిస్తుంది అనమాట దీంట్లో ఫిల్టర్ లోపల. సో ఇందులో ఇప్పుడు మన ప్రీ కార్బన్ ఉంది కదా, ఆ ప్రీ కార్బన్ ఫిల్టర్ నుంచి ఈ యూవైలెట్కి వస్తుంది అనమాట. యూఎఫ్ ఫిల్టర్కి వాటర్ వచ్చి అందులో ఈ లైట్ ద్వారా అందులో ఉన్న సూక్ష్మ క్రిములు కానీ ఇంకేదైనా వాటి యొక్క సూక్ష్మ క్రిముల యొక్క డిఎన్ఏ లార్వా స్టేజ్ అంటారు కదా, సో చిన్న గుడ్డు పెట్టే స్టేజ్ నుంచి అలాంటి ఏమైనా క్రిములు మొలినాలు ఉన్నా కూడా ఈ లైటింగ్ ద్వారా చచ్చిపోతాయి. ఈ టెక్నాలజీ ఉన్న వాళ్ళకి వస్తాయన్నమాట. ఇందులో పడితే ఇక్కడ పెట్టేయాలి. ఓన్లీ కేవలం లైటింగ్ ద్వారానే అవి చచ్చిపోతాయి అన్నమాట. యూవీ లైట్, అల్ట్రా వైలెట్. కనెక్షన్స్ ఇవన్నీ ఉన్న తర్వాత చెప్తాను. ఇందుకన్నా ఏమైనా కనెక్షన్స్, పవర్ కనెక్షన్ ఏమైనా జస్ట్ అడాప్టర్ నుంచి వస్తుంది అంటే ప్లస్ మైనస్ వస్తుంది. పాపి ఈ ఫిల్టర్స్ మెత్తని. నెక్స్ట్ యూవీ నుంచి అయిపోగానే మనకు యూఎఫ్ అల్ట్రా ఫిల్టర్ వేసినట్టు ఇదే ఫైనల్ స్టెప్. ఇది మనకు ట్యాంక్ కనెక్షన్ అయ్యే వాటర్, అంటే కింద స్టోరేజ్ అయిపోతుంది వాటర్. ఇదే లాస్ట్ ఫైనల్. అయితే దీంట్లో నేను ఎక్స్ట్రాగా మినరల్స్ యాడ్ చేస్తాను. ఇంతకుముందు నాకు ఈ మినరల్స్ లేదు. ఓకే, ఈ మినరల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చూడండి, minerals and mineral creams, mineral ceramics, alkaline ceramics, super ceramics, activated carbon. So ఇందులో ఉంటుంది చిన్న చిన్న మెలన్, ఫిస్ఫార్, ఎక్స్ట్రా మినరల్స్ అన్నమాట. అయితే ఇది లాస్ట్ స్టెప్. యూవీ నుంచి యూఎఫ్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనం పైప్ కట్ చేసి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తాం. దీని నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఎగ్జిట్ వాటర్ ట్యాంక్ ఇచ్చేస్తాం. ఎక్స్ట్రా అయినట్టు అన్నమాట. ఇది నేను ఎక్స్ట్రా చేస్తుంటాం. నీకు లాస్ట్లో ఇంకొక ఎక్స్ట్రా టిప్ కూడా చెప్తా లాస్ట్లో. వెనగా ఈ యూతున్న పైప్ తీసేస్తాను, ఎక్స్ట్రా పైప్ తీసేస్తాను. దీనికి ఎగ్జిట్ అవుతా చూడండి, ఇటు యారో అంటే ఇటు ఫైనల్ ప్యూరిఫికేషన్. చిన్న పైప్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. నేను ఇంపోర్ట్ చేయొచ్చు, ఇంపోర్ట్ చేసిన ఈ యూఎఫ్కి పర్ఫెక్ట్. ఇది ఉడకుండా ఇందాక అనుకున్నాం కదా మనం, ఇందులో పెట్టేస్తే అన్నిటికీ మనం ఎక్కడైతే కనెక్షన్స్ ఇచ్చినామో వాటన్నిటికీ ఇవి పెట్టేస్తే అసలు దాన్ని ఎవరు ఉన్నా రాదు, అవి లీక్ కూడా అవ్వదు. అట్లా ఎక్కడైతే మన వాటర్ కనెక్షన్ అన్నిటికీ ఇట్లా ఆఫ్. ఇప్పుడు ఫిట్టింగ్ అంతా అయిపోయింది. చూడండి ఎన్ని ఫిల్టర్లు వేసినావు. యాక్చువల్గా నేను మార్చేవి ఎన్ని లోపల ఫిల్టర్ 3 ఫిల్టర్లు మార్చిన, గివ్ ఒకటి రెసిస్టెన్స్ ఇవే మార్చిన. కానీ నా ఫిల్టర్లో నేను 5 ఎక్స్ట్రా ఫిట్ ఇచ్చిన, అంటే 2 ఎక్స్ట్రా ఫిట్ ఇచ్చిన, 3. ఒకటి మినరల్స్, ఇంకొకటి పోస్ట్ కార్బన్. నాకు లాస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు ఈ పోస్ట్ కార్బన్ రాలేదు, పోస్ట్ కార్బన్ ఫిల్టర్ లేదు, ఓన్లీ ప్రీ కార్బన్ ఉంది, పోస్ట్ కార్బన్ లేదు. సో ఈసారి పోస్ట్ కార్బన్ కూడా యాడ్ చేసిన, అండ్ మినరల్స్ కూడా యాడ్ చేసిన, అండ్ ఆక్సిజన్ కూడా యాడ్ చేసిన. చూడేస్తాను ఇంటికి అయిపోయింది. ఎంతసేపు అందులో ఫిట్ కాలేదు, చాలా అట్ట కింద చేసి తర్వాత అందులో కొదిచ్చి ఫిక్స్ చేసేసిన. ఇప్పుడు చెక్ చేద్దాం పని చేస్తుందా, బతికిదా, వచ్చిన. అండ్ అంటే ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్.
అవుట్పుట్ లేదు పెట్టేసి వేస్తున్నట్లనే అక్కడి నుంచి వచ్చిన అవుట్పుట్ మనం మిషన్కి ఇన్సర్ట్ చేస్తాం. ఇది ఇన్పుట్. ఓకే, ఇన్పుట్. నెక్స్ట్ ఇది మన ట్యాబ్ నుంచి వచ్చాయి, మనం డైరెక్ట్ ట్యాబ్ నుంచి వచ్చాయి వాటర్ వస్తున్నాడు. ఓకే, దీని ఫిల్టర్ కనెక్షన్ ఇచ్చేసి ట్యాప్ ఆన్ చేసినాం, ఫిల్టర్ వాటర్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇంటికి మొత్తం నిండిపోయి బయటకి ఎగ్జిట్ అయ్యి మిషన్లోకి వెళ్తారు. మిషన్లోకి వెళ్ళాక ఒక 2 minutes వెయిట్ చేస్తాం, ఎందుకంటే ఇది నిండాలి. మొత్తం ఇది నిండిన తర్వాత మిషన్లోకి వచ్చాక మిషన్ పవర్కి ఇచ్చేసి ఆన్ చేద్దాం. పవర్కి పెట్టేస్తున్నా. స్టార్ట్ అయింది, రన్ అవుతుంది. ఇది రిజర్వ్ వాటర్, ఇదేమో ప్యూర్ వాటర్, మన తాగే వాటర్. ఇదేమో రిజర్వ్ వాటర్. ఇప్పుడే రన్ అవుతుంది, చూద్దాం. కొంచెం టైం తీసుకుంటాం అనమాట. లోపల ఫిల్టర్ నాకే నెట్టాలి కదా, మొత్తం వాటర్ తోటి నిండిపోయిన తర్వాత ఇది రిజర్వ్ వాటర్. ఓకే, ఇది రిజర్వ్ వాటర్. నెక్స్ట్ ఇది ప్యూర్ వాటర్. మినరల్స్కి వచ్చింది కదా, మినరల్స్ నుంచి బయటకు వస్తుంది. ఫిల్టరేషన్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఈ మొత్తం లోపల నిండలేదు. క్యాటరేజ్ మొత్తం నిండిన తర్వాత ఒక్కొక్క చుక్క బయటకు వెళ్తుంటాం. చూడండి, అది కూడా ప్యూర్ వాటర్ వస్తుంది ఇప్పుడే. ఇది ప్యూర్ వాటర్. ఓకే, చాలా ప్లెయిన్ వాటర్. గ్లాస్ వాటర్ వచ్చి 50 అవుతారు. ఇది రిజర్వ్ వాటర్, వేస్ట్ వాటర్. ఓకే, నెక్స్ట్ ఇది ప్యూర్ వాటర్. టేస్ట్ చేసి చూస్తే ఎట్లుందా. అయితే ఇప్పుడే హ్యాండ్ చేసి తాగొద్దు, ఒక 5-6 లీటర్ పోయండి పేషెంట్. ఇది మన పాతది, ఇది చూడండి. ఎంత మురుకులు చూడండి. ఇది పాతది ఇది. సో నేను ఇందాక స్టార్టింగ్లో ఒక టిప్ ఇస్తా అని చెప్పినా కదా, అదేంటంటే దీంట్లో ఇంకొకటి ప్రీ ఫిల్టర్ వేసి డ్యూయల్ ప్రీ ఫిల్టర్ చేస్తాను. ఇందాక ఎంత మురికి ఉంది కదా, పాత ఉన్నది, ఇంత తెల్లగా అయింది లోపల. ఇది కూడా మొత్తం నీట్గా అవుతుంది. అంటే ఇది మరొక ఫిల్టర్, ఇంకొకటి ప్రీ ఫిల్టర్ అనమాట. ఇప్పుడు మనం 2 పెడతాం దానికి. దీంట్లో నుంచి ఫిల్టర్ అయ్యి ఆ ఫిల్టర్లో పోయి ఆ ఫిల్టర్ నుంచి మన మెయిన్ మిషన్కి వెళ్ళిపోతుంది. దీని ద్వారా ఏంటంటే మనకు లోపల ఉన్న మిషన్లు తొందరగా పాడవు, అంటే మ్యాక్సిమం అంటే ఇక్కడనే ఆగిపోతుంది కాబట్టి. ఓకేనా, దీనికోసం నేను ఎక్స్ట్రా ఇంకొకటి, దీనికోసం ఎక్స్ట్రా ఒకటి బుక్ చేసుకున్నది. ఇది ఇంట్లో ఫిట్ చేద్దాం. ఇప్పుడు మొత్తం వాటర్ కనెక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు పవర్ కనెక్షన్. ఇది యాక్చువల్లీ అడాప్టర్ పోయింది దాంట్లో. సో దాన్ని చేసే క్రమంలో ఈ ఫిట్టింగ్ అంతా యాల్సి వచ్చింది. ఫైనల్లీ ఎలక్ట్రికల్ కూడా చెప్పాలి. ఇంతప్పటిదాకా నేను పైప్ కనెక్షన్స్, దీని తర్వాత ఏదో వస్తుందని చెప్పినా. ఇది పవర్ది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పవర్ది కూడా ఇస్తున్నా. దీనికి పెద్ద కనెక్షన్స్ ఏముండవు, ఓన్లీ ప్లస్ మైనస్ ఉంటుంది అడాప్టర్. ఇట్లనే మనకు ఒకటి ఇది కూడా డైరెక్ట్గా తెగిపోతుంది. అంటే యూవీ లైట్కి ఒకటి పోతుంది, నెక్స్ట్ పవర్ పోతుంది. ఈ మధ్యలో స్విచ్ ఉంటుంది, ఈ స్విచ్, ఇది స్విచ్ అనమాట. ఈ స్విచ్ మన ట్యాంక్ ఎప్పుడైతే వాటర్ నింతుందో, ఇక్కడ మొత్తం ట్యాంక్ ఉంటుంది కింద మొత్తము, ఈ వాటర్ ఎప్పుడైనా నింతుందో ఈ స్విచ్ ఇట్లా ఆఫ్ చేసుకుంటుంది ఆటోమేటిక్. మళ్ళీ ఎప్పుడైతే తగ్గితే వాటర్ ఇది ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఉంటుంది స్విచ్, ఈ స్విచ్ అనమాట. సో ఈ అడాప్టర్కి మధ్యలో ఈ స్విచ్ ఉంటుంది, వీటికి సంబంధించిన వైర్లు. ఇది డైరెక్ట్
ఏం మనకు వైర్లు జాయిన్ చేస్తున్నాం కదా మనం, దీనికి ప్లాస్టర్ అయినా వేయచ్చు. కాకపోతే ఇది వాటర్ సంబంధించింది కాబట్టి ప్లాస్టర్ ఒక గ్లూ కొద్ది రోజుల తర్వాత జారిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఇట్లాంటి క్లిప్స్ ఉన్నాయి అన్నమాట. జస్ట్ దాంట్లో పెట్టి వైర్స్ జాయిన్ చేయడానికి అంతే. ఉంది కదా, దీంట్లో పెట్టించి ఇట్లా ఈ బాగా గుర్తుపెట్టుకొని ఇందులో ప్లస్ మైనస్ ఉంటుంది వైర్లలో. ఇట్లా సైడ్ ఏమంటే వైట్ వచ్చిందంటే దీనికి కలర్ ఉంది కదా, వైట్ కలర్, ఇట్స్ ఏమో ప్లెయిన్ ఉంటుంది, దీనికి ఏముండదు. సో ఇట్లా వైట్ కానీ రెడ్ కానీ ఇది డిఫరెంట్ కలర్ మెన్షన్ చేసినంటే ఇది ప్లస్ అని అర్థం చేసుకోవాలి మనం. ఈ వైర్ ఇది ప్లస్, ఈ ప్లస్ వచ్చేసి దీంట్లో ఉన్నదాన్ని కూడా ప్లస్కి ఇచ్చాను. యూవీ లైట్ కానీ అండ్ మోటార్ సప్లై కానీ ఇది మనం జాయింట్ కొట్టేసాం. ఓకే, ప్లస్ ఇది అట్లనే షార్ట్ కూడా అవ్వద్దు కనుక సేమ్ దీని మనం చూసిన దీన్ని దాంట్లో పెట్టేసి వచ్చితే లాక్ అవుతాయి అన్నమాట. ఏమి కదా దాంట్లో పెట్టేసి ఇట్లా మొత్తం సైడ్ పై ఇది రాదు అంటే ప్లాస్టిక్ వేసినట్టు అనమాట. వేరే దేనికంటే ఇవి షార్ట్ అవ్వకుండా అంతే. నెక్స్ట్ మైనస్, ప్లస్ ఇచ్చిన వల్ల మైనస్ కూడా మైనస్ చూపిస్తే దేనికి వస్తుంది, డైరెక్ట్గా స్విచ్ ఉంటుంది. స్విచ్ నుంచి వచ్చింది వైర్, ఈ స్విచ్కి ఇచ్చేస్తుంది. ఇది కూడా అన్నపై పెట్టేసి ఇది రావాలన్నమాట. ఓకేనా, ఏంటంటే వేరే దాన్ని షార్ట్ అవ్వదు. నెక్స్ట్ ఇది కూడా నేను చాలా పెద్దగా నిన్న 2 ఎక్స్ట్రా ఫిల్టర్లు యాడ్ చేసిన, మినరల్స్ అను ఇంకోటి కార్బోనేట్. ఇవన్నీ గజిబిజి ఉన్నాయి కదా, మరి ఫిట్ చేస్తే ఇబ్బంది పడతాం. అందుకే ఇట్లాంటి స్ట్రిప్స్ ఓడి తెచ్చినాం. 1-2 రూపీస్ వస్తాయి. ఇవి మన కళ్ళకుండా ఫిక్స్ చేశాడు. ఎలా అంటే వీటితోటి ఫిక్స్ చేసేస్తారు. ఓకేనా, చూడండి ఎంత గట్టి ఉందో. తప్పకుండా actually okay, one years later tell వీళ్ళైతే వచ్చింది రెండు దీంట్లో. ఇది యూఏ అన్నమాట, అదర్వైజ్ ఇంకోటి వాటర్ వస్తుంది వచ్చేస్తుందో ఇది వచ్చిన వాటర్స్లో వాడే వస్తుంది. రిజిస్టర్ వాటర్ అంత రిజిస్టర్ వాటర్ అయితే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, డబల్ ఫిల్టర్ వేసినప్పుడు నేను ఫస్ట్ ట్యాప్ నుంచి వచ్చి దీంట్లోకి వస్తుంది, దీంట్లోకి వచ్చి దీని నుంచి మరి దీనికి కనెక్షన్ ఇచ్చిన, దీని నుంచి మన ప్యూరిఫైర్ జరుగుతుంది. సో దీని రెండు పెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది పెట్టుకుంటున్నారు ఇట్లా. నాకు లక్కీ ఏంటంటే కాంబో ప్యాక్లో బుక్ చేసిన కాబట్టి ఈ సెట్ ఎక్స్ట్రా వచ్చింది. సో నేను ఎక్స్ట్రా పోయలేదు, ఆ కాంబోలోనే వచ్చింది. ఈ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోగా కొనుక్కోవచ్చు, బోర్డు కొనుక్కోవచ్చు. సూపర్ టేస్ట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. Please subscribe, like, and also now I will explain in comment box. Thank you.